హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ హోమ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ఒక వీడియో అదేంటంటే నేను అచీవ్ అయిన కొన్ని అవార్డ్స్ అండ్ నా ఫ్లైట్ జర్నీ గురించి నేను ఒకటి అప్లోడ్ చేశాను వీడియో. దాని గురించి ఒక బ్రదర్ సిస్టర్ మీ మాటల్లో చెప్పండి, అంటే మీరు ఎలా అచీవ్ అయ్యారు ఏంటి అసలు అని చెప్పేసి. సో దానికోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి నేను అంటే బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేసేదాన్ని. ఎక్కడ అనంటే అది సిటీలో హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని. నేను టీమ్ ఇన్ఛార్జ్గా ప్లస్ సేల్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేదాన్ని. నేను కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. సో ఆ కంపెనీలో ఏంటంటే మనకి ప్రతిసారి కూడా అచీవర్స్కి కొన్ని రివార్డ్స్ అవార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ట్రిప్స్ ఉండేవి. అలా నేను ఆ కంపెనీ త్రూ కొన్ని అయ్యానండి. సో అందులో ఫస్ట్ ఏంటంటే నేను ప్రతి విషయంలో కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ కూడా నేను అంటే సింగిల్గానే ఎదిగాను. సో అక్కడ ఏంటంటే నాకు సీనియర్ కూడా ఉండేది, అలాగే నాకు టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేసేదన్నమాట. నేను టీంలో ప్రతి ఒక్కరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను చిన్న ఏజ్లో ఉంటూ కూడా ఆ టైంలో 2021, 22 ఆ టైంలో ఏంటంటే నాకన్నా అందరు పెద్దవాళ్ళే టీంలో, బట్ వాళ్ళందరినీ కూడా నేను గైడ్ చేసేదాన్ని. అలాగే వాళ్ళతో మొత్తం డాక్యుమెంటేషన్ కూడా అవంతా కూడా నేను క్లియర్ చేయించేదాన్ని. అలా నేను వర్క్ చేసుకుంటూ ఫస్ట్ టైం నేను సేల్స్లో కూడా అచీవ్ అయ్యాను. అప్పుడు నాకు ఇది మన ఈవెంట్ టాలెంట్ ఫ్యాక్టరీ అంటారు, ఎవరైతే అచీవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఇన్విటేషన్ ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం నేనైతే టికెట్ పెట్టుకొని వెళ్ళాను. ఆ టైం నెక్స్ట్ టైం నేను అచీవ్ అయ్యి వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు అవార్డు ఇచ్చింది ఎవరు అని అంటే తులానలి రవి. ఆమె వచ్చేసి మనకి కోబ్రా మూవీలో అండ్ గద్దలకొండ గణేష్లో బుజ్జమ్మ క్యారెక్టర్ చేసిన హీరోయిన్ అనమాట. తన చేతుల నుంచి నేను అవార్డుని తీసుకున్నాను. నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట, నేను అంటే మా ఫాదర్ అండ్ మదర్ కూడా ఏంటంటే వాళ్ళు ఫార్మర్స్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను మంచిగా ఎదగాలి, నేను మంచిగా కష్టపడి చదువుకున్నాను, కష్టపడి ఎదగాలి, ఉన్న చిన్న ఆపర్చునిటీలో నాకు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ తర్వాత కూడా నేను చాలా చాలా అచీవ్ అవ్వాలి అని కోరుకుంటూ హార్డ్ వర్క్ చేశాను. నాకు టీమ్ కానీ నా సీనియర్ కానీ అందరు సపోర్ట్ చేశారనమాట. అప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే మాకు ఉన్న దాంట్లోనే ఏంటంటే మాకు చాలా ట్రిప్స్ వైజ్గా అవార్డ్స్ వైజ్గా ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. సో అప్పుడు ఎప్పుడు అవార్డు తీసుకోవాలి అలా అనుకుంటూనే నేను నెక్స్ట్ టైం కూడా నేను అవార్డుకి అచీవ్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు వచ్చేసి రష్మి గారు అవార్డు ఇచ్చారు. రష్మి గారితో నేను డ్యాన్స్ కూడా చేశాను. నాకు అది వీడియో నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఆ తర్వాత ఏంటంటే నేను ట్రిప్ కూడా ఎలిజిబుల్ అయ్యాను. అదేంటి అని అంటే ఫ్లైట్ విత్ మనకేంటంటే ఎక్కడికైనా మనకి వర్తబుల్ వాళ్ళ కంపెనీ త్రూనే ఉంటుందన్నమాట. మనము ఫ్రీగా వెళ్ళాల్సి అనమాట. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఇది నాకు చాలా 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 మెమరబుల్. ఎందుకంటే మనం అనుకున్న దానికి హార్డ్ వర్క్ చేస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే నిజంగా నేనైతే ఆ క్షణం అది నా కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆ ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు కానీ దాని మూమెంట్స్ కానీ డిస్పాచ్ అవుతున్నప్పుడు కానీ అరైవల్ అవుతున్నప్పుడు కూడా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆకాశంలో నుంచి కింద భూమి మీదకి నైట్ టైం జరిగింది ఫ్లైట్ జర్నీ. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 o'clock అప్పుడు సిటీ కదా, ఆ టైంలో సిటీని చూస్తున్నప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఎట్ ది ఏజ్ ఆఫ్ 21, 22, 23 ఆ ఏజ్లో మనం సొంతంగా ఎదగడం అనేది ఎంతైనా ఒక ఆడపిల్లగా చాలా అచీవ్మెంట్ కదా. నాకు అది చాలా చాలా అచీవ్మెంట్. గొప్పగా నేను ఏం సాధించాను అని అంటే ఇదే అని చెప్పుకుంటాను. సో నేను హార్డ్ వర్క్ చేస్తూ మాకు టీమ్ సపోర్ట్తో అలా టీమ్ ఇన్ఛార్జ్గా ప్లస్ సేల్స్లో అచీవ్ అయిన పర్సన్గా నేను ఎక్కాను అనమాట. కొన్ని సెల్ఫీస్ కూడా అనమాట ఎయిర్ హోస్టర్స్తో. వాళ్ళు నాకు కొన్ని సెల్ఫీస్ ఇచ్చారు, నేను కూడా వాళ్ళతో కొన్ని సెల్ఫీస్ దిగాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అక్కడ నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి నీకు ఈ డిజైర్ అంటే నాకు ఈ కోరిక ఎలా కలిగింది అని అంటే యాక్చువల్గా చెప్పాలి అని అంటే నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కితే చాలు అనుకునేదాన్ని. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కాను. ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా నాకు ఇంకొకటి ఉండే, మా నాన్నగారు యాక్చువల్గా ఫార్మర్ అనమాట. ఒక రైతు కుటుంబంలో పెట్టి అదే భూమిని మా నాన్న
భూమిని నమ్ముకొని బ్రతికారు. నేను ఒక్కసారే నా భూమిని పైన ఆకాశం నుంచి చూడాలనే కోరికతో నేను ఎలా అచీవ్ అయ్యానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.